గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ సాధిద్దాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలు సాధిద్దాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలు జోహార్ స్వర్గీయ రాజీవ్ గాంధీ. మన ప్రియతమ నేత స్వర్గీయ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నర్సీపట్నం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధానిగా విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తి. మరి ముఖ్యంగా ఐటీ రంగాన్ని, డిజిటల్ రంగాన్ని, కంప్యూటర్ రంగాన్ని కూడా ఆయన ఐటీ కమ్యూనికేషన్ ఈరోజు ఉందంటే అది కేవలం మరి ఆద్యుడుగా మరి శ్రీ రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదు. ఆయన ముఖ్యంగా యువతే ఈ దేశానికి వెన్నుముకని, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ పురోభివృద్ధి కేవలం యువకుల భుజ స్కంధాల మీద ఆధారపడే ఉద్దేశంతో 21 సంవత్సరాల ఓటింగ్ వయోపరిమితిని 18 సంవత్సరాలకు తగ్గించి యువకుల మీద ఈ దేశ భవిష్యత్తుని మరింత వారి భుజస్కంధాల మీద పెట్టినటువంటి ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారి దాన్ని మనం మనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ కంప్యూటర్స్ కానివ్వండి, ఈ డిజిటల్ కానివ్వండి, అదేవిధంగా సెల్ ఫోన్లు కానివ్వండి, ఈరోజు ఇంత విరివిగా మనం అందుబాటులోకి వచ్చినాయి అంటే దానికి ఆద్యుడు శ్రీ రాజీవ్ గాంధీ అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆయన జయంతిని దేశవ్యాప్తంగా సద్భావన దివస్గా పరిగణించి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. సౌభ్రాతృత్వం దినోత్సవంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి శాంతి, ఐక్యత, మత సామరస్యం వర్ధిల్లాలని ఈ దేశంలో చెప్పేసి ఈరోజు ఈ సద్భావన దివస్ జరుపుకుంటూ ఉన్నాం. మరి ఆయన తుది శ్వాస వరకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటువాదం మీద, తీవ్రవాదం మీద పోరాటం చేసినటువంటి మహనీయుడు. మరి ఆఖరికి ఎల్టీటీ తీవ్రవాదుల దాతృత్వానికి మరి ఆయన హత్యగావించబడినటువంటి విషయం. మరి ఆయన యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశం యొక్క సమగ్రతను మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఆయన ఏ ఆశయాల కోసం అయితే చేశారో ఆ ఆశయం కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ వారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.